పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పూతిక వలసలో ఏనుగులు పుచ్చ పంటలను ధ్వంసం చేశాయి. కోతకు వచ్చిన పుచ్చకాయలను మొత్తం తొక్కిపడేసేశాయి. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని రైతులు వాపోతున్నారు. 8 ఏళ్లుగా ఏనుగులు తమ పంటను నాశనం చేస్తున్నాయని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాయి. ఇంకో 4 రోజుల్లో కోసి పంట మొత్తం ఒక్క కాయ కూడా మిగలకుండా పాడు చేసినాయి. లక్షల్లో అవుతుంది పెట్టుబడి. రైతు ఎలా అయితే బతకడం చాలా కష్టం. ప్రజలు కూడా పొలాల్లోకి చేనుల్లోకి కూలి పనులు కూడా వెళ్ళలేక ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏనుగుల వల్ల. వాటర్ మిలన్ అనేది ఉంది కాడ అస్సలు ఒక్క కాయ కూడా ఉంచుకున్న మొత్తం ధ్వంసం చేసేస్తున్నాయి. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు మీరు ఏదో ఒక సహాయం చేయాలి. ఈ ఎకరాకి 25,000 లీజు ప్లస్ 50,000 ఎకరాకి మినిమం ఖర్చు అవుతుంది. మినిమం 75,000 అవుతే మాకు 1,00,000 రూపాయలు వస్తుందని ఆశపడి మేము వేస్తున్నాము. కనీసం మాకు ఒక 10 రూపాయలు కూడా వచ్చే అవకాశం కూడా లేకుండా చేసే ఏనుగులు. ఇప్పుడు కర్బోజ్ చేసి 3 నెలలు అయ్యింది. సరే ఇప్పుడు పంటకు వచ్చిన టైంలో ఏనుగులు వచ్చి మొత్తం తినేసాయండి. ఇప్పుడు మాకు ఇది పెట్టుబడి 2-3 లక్షలు అయ్యింది. కౌలుకి తీసుకున్న సేనిది మొత్తం ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయండి. ఇళ్లల్లోకి చొరబడితే గేట్లు వేసి మమ్మల్ని మేము రక్షించుకున్నాం, కానీ పంట పొలాలు మాత్రం మేము రక్షించుకోలేకపోయాము. కర్బూజ తోట అవ్వచ్చు, అరటి తోటలు అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, మిగతా చాలా పంట పొలాలు మొత్తం వరి మొత్తం నాశనం చేస్తున్నాయి. చిన్నప్పటి నుండి కూడా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఎక్కడున్నా సరే నువ్వే గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేని దానికి నువ్వే రోడ్లు వేయించావు. అలాంటిది మా మన్యం పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏనుగుల బెడదను నువ్వే పూర్తిగా నిర్మూలిస్తావని విజ్ఞప్తి చేస్తున్నానయ్యా.